హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారము. మేము కర్ణాటకలో కొన్ని పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్ళాము. అది ఏ విధంగా దర్శించాము, ఎంత ఖర్చు అయిందన్నది ఈ వీడియోలో చూద్దాం. మేము మొదటగా విజయవాడ బయలుదేరామండి. విజయవాడ నుంచి మరుసటి రోజు హుబ్లీకి చేరుకున్నాం. ఉదయం మార్నింగ్ 11 అయింది. అయిన తర్వాత ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యామండి. అక్కడ నుంచి మేము బుక్ చేసుకున్న ట్రావెలర్ వచ్చింది ఫోన్ చేయగానే. తర్వాత ట్రావెలర్లో బయలుదేరి భోజనానికి ఆగాము. భోజనానంతరం బయలుదేరి సిరిసికి చేరుకున్నాం. సిరిసికి వెళ్ళడానికి మధ్యాహ్నం 3 అయింది. అక్కడ దిగ్గానే ఈ కేబుల్ బ్రిడ్జ్ కనబడింది. కాసేపు దీని మీద స్పెండ్ చేసి తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న సహస్రలింగాస్కి మాత్రం వెళ్ళాము. కానీ కేబుల్ బ్రిడ్జ్ మీద చూస్తుంటే వాటర్ క్లియర్గా కనబడుతుంది, చాలా బాగుంది. దీన్ని చూసుకుని సహస్రలింగాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ సహస్రలింగాలు అన్నిటిని చూసి అక్కడ కూడా చాలా బాగుంది. లింగాస్ అన్నీ కూడా చాలా బాగా కనబడుతున్నాయి. వాటర్లో కూడా ఇంకా అడుగున ఇంకా చాలా లింగాలు ఉంటాయండి. అవి వాటర్ కూడా చాలా క్లియర్గా బాగుంది. అక్కడ ఉంటే ఎంతసేపు ఉండాలనిపించేలా ఉంది. అది చూసుకుని మేము అక్కడ నుంచి బయలుదేరి అక్కడ దగ్గరలో ఉన్న మారికాంబ అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి. అమ్మవారి టెంపుల్ వ్యూ బయట చూస్తుంటే మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్. ఇదంతా లోపల వ్యూ. అక్కడ కాసేపు దర్శనం అన్నీ ముగించుకున్న తర్వాత అక్కడి నుంచి మేము గోకర్ణ చేరుకోవాలి. ఇక్కడ నుంచి గోకర్ణ 80 కిలోమీటర్స్ ఉందండి. లోపల చూసుకుని ఇప్పుడు కాసేపట్లో బయలుదేరుతాం. ఇది లోపల అమ్మవారి విగ్రహమూర్తి. మేము గోకర్ణ చేరుకునేటప్పటికి సాయంత్రం 7 అయిందండి. ఇప్పటికే దర్శనం మూసేస్తారని చెప్పారు. కాకపోతే నార్మల్ దర్శనం ఉంటుందన్నారు. అంత తొందరగా గబగబా చేసుకుని నార్మల్ దర్శనం చేసుకున్నాము. చేసుకున్న తర్వాత టెంపుల్కి ఎదురుగుండా ఉన్న రోడ్లోనే రూమ్స్ ఉన్నాయి. అదే ఎదురు రోడ్లో బీచ్ కూడా ఉంటుంది. అక్కడ రూమ్స్ తీసుకుని నైట్ అంతా స్టే చేసి అక్కడే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి ఆత్మలింగం దర్శనానికి వెళ్ళామండి. మీకు కనబడుతుంది కదా, అందులోనే చేయి పెడితే ఆత్మలింగం మనకి స్పర్శ అవుద్ది అనమాట. ఆ తర్వాత పక్కనే ఉన్న వినాయకుడి గుడి దర్శనం చేసుకుని వినాయకుడి గుడి వెనకాలే ఉన్న కోటి తీర్థం వెళ్ళామండి. ఈ చూడడానికి వ్యూ చాలా బాగుంటుంది. కోటి తీర్థం ఇదే మీకు కనబడుతుంది వినాయకుడి గుడి పక్కనే ఉన్నది. ఆ వినాయకుడి గుడి కోటి తీర్థం తర్వాత రూమ్కి వెళ్ళామండి. మా రూమ్ కిందనే మసాలా దినుసులు అమ్ముతున్నారు. అవి బాగున్నాయని మేము తీసుకున్నాము. కానీ చాలా సూపర్గా ఉన్నాయి. మన మీద కూడా అక్కడ చాలా బాగున్నాయి. అది అయిపోయిన తర్వాత మురుడేశ్వర్ బయలుదేరామండి. అక్కడ 245 ఎత్తు ఆలయ గోపురం ఎక్సలెంట్ అండి. 3 వైపులా సముద్రము, ఏనుగుల రాజగోపురం. ఆ మురుడేశ్వర ఆలయం పైనుండి చూస్తుంటే ఇంకా వ్యూ సూపర్గా ఉంటుంది. ఆ సముద్రం చుట్టూ తోటలు చాలా అందంగా ఉంటుందండి. ఇంకా అక్కడి నుంచి రాబుద్ది కూడా కాదు మనకి. సూపర్. ఆ రాజగోపురం పై అంతస్తులోకి వెళ్ళడానికి లిఫ్ట్ కూడా ఉందండి. పైకి వెళ్ళి చూస్తే వ్యూ చాలా బాగా కనబడుతుంది. ఇక్కడ దర్శనం అయిన తర్వాత సముద్రంలో కాసేపు అలా ఆడుకున్నాం. ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసామండి. ఆ సముద్రం అలలు, ఆ చల్లటి గాలి, ఆ వాతావరణం చాలా బాగుంది. అక్కడి నుంచి మేము ముగించుకుని కొల్లూరు మూకాంబిక టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ మేము వచ్చేటప్పటికి హడావుడిగా తొందరగా మూసేస్తున్నారు. తొందరగా దర్శనం చేసుకుని ఇక్కడే మేము భోజన కార్యక్రమాలన్నీ కూడా ముగించుకున్నాము. అది చూసుకుని ఒక 10 నిమిషాలు కూర్చొని ఇక్కడి నుంచి మేము కుంభాషి వినాయకుడి గుడికి బయలుదేరామండి. ఇదంతా టెంపుల్ వ్యూ పాయింట్. ఇది మొత్తం లోపల చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ మూకాసురుడు అనే రాక్షసుని సంహరించడం వల్ల మనకి ఇక్కడ కొల్లూరు మూకాంబిక టెంపుల్ అనే పేరు వచ్చిందండి. ఇక్కడ గుడి లోపలే నూనె దీపాలు అమ్ముతున్నారండి. ఆ దీపారాధన చేసుకుని శిఖరానికి హారతి ఇవ్వడానికి తీసుకున్నాం మేము. దాని అనంతరం మేము కుంభాష్కి బయలుదేరుతున్నాం. ఇక్కడ వినాయకుడు వివాహం కాని వారు దర్శనం చేసుకోవడం వల్ల తొందరగా వివాహం అవుతుందని చెప్పేసి ఇక్కడ ఒక నమ్మకం అండి. చాలామంది పెళ్లి కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు. దీని తర్వాత మేము ఉడిపి బయలుదేరుతున్నాము. ఉడిపి చేరుకోవడానికి సాయంత్రం అయిపోతుంది. ఇక్కడ కాసేపు స్పెండ్ చేసి బయలుదేరుతాం ఇప్పుడే.
ఉడిపి బయలుదేరాము. ఇక్కడ ఉడిపిలో కనకదాసు పరమ భక్తుడండి. ఇక్కడ కులాలకు అతీతం ఈ గుడి. ఇక్కడ కిటికీలో దర్శనం అవుతుంది. ఇక్కడ రథోత్సవం సాయంత్రం 6కి మొదలు పెడతారు. అది చాలా ఫేమస్, చాలా బాగుంటుంది కూడా. మేమైతే అలా రథోత్సవం దొరుకుద్దని అనుకోలేదు. మేము వచ్చేటప్పటికి మొదలు పెట్టేశారు. మేము మా లగేజ్ వెహికల్స్లో వదిలేసి తొందరగా వచ్చి రథోత్సవం చేసుకున్నాము. ఇది దొరకడం మాకు చాలా అదృష్టం. ఈ రథోత్సవం లాగిన తర్వాత ఈ రథోత్సవం లాగిన వాళ్ళు ఫస్ట్ దర్శనం తీసుకెళ్తారు. లైన్ మొత్తం ఆపేసి ఈ రథోత్సవంలో ఉన్న వాళ్ళు ముందర తీసుకెళ్తారండి. అందుకని మాకు చాలా తొందరగా కూడా దర్శనం అయిపోయింది. ఆ దర్శనం అనంతరం మేము ఆ టెంపుల్ సరౌండింగ్లోనే రూమ్స్ తీసుకున్నాం. రూమ్స్ గురించి అయితే ఎక్కడా కూడా కంగారు పడిన అవసరం లేదు. మనకి ఉడిపిలో కానీ ఎక్కడైనా కర్ణాటక టెంపుల్స్లో సరౌండింగ్లోనే మనకు రూమ్స్ ఉంటాయి. అక్కడ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకునే అవసరం లేదండి. ఈ దర్శనం అంతా అనంతరం మేము రూమ్ తీసుకుని రూమ్లో కాసేపు అక్కడే స్టే చేసి నైట్ అంతా కూడా మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ దర్శనానికి వచ్చామండి. కానీ చాలా హ్యాపీ అనమాట. ఇక్కడ దర్శనం మనకి కిటికీలోంచి ఇస్తారనమాట. ఇక్కడ పడమరముఖ దర్శనం మొత్తం. ఇక్కడ మామూలుగా అయితే మెయిన్ గుమ్మల్లోంచి మనం ఎక్కడికన్నా వెళ్తాం, కానీ ఇక్కడ దర్శనం మాత్రం మనకి పడమరముఖం కింద ఇస్తారు. కానీ సూపర్, చాలా బాగుంటుందండి. ఇదే రాత్రి మాటలు మనం రథోత్సవం లాగిన రోడ్డు ఇది, రథం లాగిన రోడ్డు అండి ఇది. చాలా ఎక్సలెంట్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఇక్కడ ఇది ఇక్కడ మనకి ఈ దర్శనం లైన్ కనబడుతుంది కదండి. ఆ రైట్ సైడ్లో కోనేరు ఉంటుంది. ఆ నీళ్లు చల్లుకుంటే పుణ్యం అని చెప్పేసి చాలామంది చల్లుకుంటారు. మీకు కనబడుతుంది రోడ్డు అంతా కూడా ఇవన్నీ రూమ్సే. మనకి ఎక్కడ ఇబ్బంది లేదు ఇక్కడైతే కనుక. సూపర్గా ఉంటుంది. మేము ఇది అన్నీ చూసుకుని ప్రసాదం అన్నీ తీసుకుని ఇక్కడి నుంచి మేము తర్వాత కద్రి మంజునాథ టెంపుల్కి బయలుదేరుతున్నామండి. మంగళూరు బయలుదేరుతాం. అక్కడ మూకాంబిక టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మంజునాథ టెంపుల్కి వెళ్తాం మేము. అక్కడ మొత్తం మంజునాథ టెంపుల్ దగ్గర అంతా గుడి కేరళ ఆర్కిటెక్చర్లో కనబడుతుందండి మనకి. ఈ గుడి లోపల మనం చూసేదంతా కూడా చాలా బాగుంటుంది. మనకు ఒక కేరళలో టెంపుల్ ఉన్న ఫీలింగ్ మనకి కనబడుతుంది. ఆ పెంకుటిలతో టెంపుల్ చాలా బాగుంటుంది. అది కాశీ భగీరథి తీర్థం అండి. అది మనం ఇలా వెళ్తున్నాం కదా. ఇవి 7 కొలనులు ఉంటాయి. 7 చిన్న కొలనులు, ఒక పెద్ద కొలను. ఈ 7 కొలనులో ఈ స్నానం చేసి తర్వాత పెద్ద దాంట్లో చేసి ఈ కాశీ భగీరథ వాటర్ది ఉంది కదా, అక్కడ లాస్ట్ స్నానం చేస్తే మనకి ఇక్కడ పుణ్యం వస్తుందని ఒక నమ్మకం మనకి. ఇక్కడ అయిపోయిన తర్వాత కాటిల దుర్గా పరమేశ్వరి అమ్మవారిని మేము దర్శనం చూసుకుని అక్కడి నుంచి బయలుదేరి శృంగేరి చేరుకున్నామండి. శృంగేరి మేము చేరుకునేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది. టెంపుల్ క్లోజ్ చేశారు. కాకపోతే కాసేపు మేము అక్కడే కూర్చొని చుట్టూ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మేము టెంపుల్కి బయట ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ని తుంగానది హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. లోపల శారదా ఆలయం, విద్యాశంకర ఆలయం ఉంటాయి. ఈ లోపలే తుంగభద్రా నది అవతల పీఠాధిపతులు ఉంటారండి. ఆలయం లోపల శిల్పాలు మాత్రం చాలా బాగుంటుంది అసలు. ఈ తుంగానదిలో కింద చేపలు చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ చాలా బాగుంటుంది చేపలతోటి. ఈ లోపల దేవాలయం కానీ ఈ లోపల వ్యూ కానీ చాలా బాగుంటుంది. దర్శనం మాత్రం బాగా అయిందండి. ఓపెన్ చేసే వరకు ఇక్కడే ఉన్నాం మేము. అది ఓపెన్ చేసిన తర్వాత దర్శనం ముగించుకుని ఈ ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ ఇక్కడే చాలాసేపు ఉన్నామండి. మేము ఇక్కడి నుంచి బయలుదేరి తర్వాత హోర్నాడు చేరుకున్నామండి. హోర్నాడు చేరుకున్నప్పుడు సాయంత్రం అయిపోయింది. కానీ ఈ రూట్ మొత్తం చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం. మేము రాత్రికి టెంపుల్ బ్యాక్ సైడే రూమ్ తీసుకున్నామండి. ఇక్కడ రూమ్స్ సరౌండింగ్ అన్ని రూమ్సే ఉన్నాయి. రూమ్స్ గురించి మనం ఇబ్బంది పడిన అవసరం లేదు. ఇక్కడ సాయంత్రం దర్శనం చేసుకుని మళ్ళీ మార్నింగ్ కూడా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ చాలామంది బియ్యం హుండీలో పోస్తారు. హుండీలో పోస్తే ఇక్కడ అన్నానికి మనకి కొద ఉండదు మన జీవితంలో అని చెప్పేసి ఇక్కడ ఒక నమ్మకం. అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము చూసుకుంటా కాలాసా బయలుదేరామండి. కానీ అప్పటికి టెంపుల్ ఇంకా ఓపెన్ కాలేదు. అందుకని అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటా అక్కడి నుంచి ధర్మస్థల బయలుదేరాము.
ఇక్కడ నుంచి ధర్మస్థల వెళ్ళే రూట్ మొత్తం చాలా బాగుంటుంది. కాఫీ తోటలతోటి ఒక రకమైన ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఇవన్నీ కూడా. ఇక్కడ నుంచి మంజునాథ టెంపుల్కి చేరుకున్నామండి. ఇక్కడ ధర్మ ప్రచారం ధర్మ కార్యక్రమాలకి కూడా పుట్టింది పేరు. అందుకే ఇక్కడ ధర్మస్థల అనే పేరు కూడా వచ్చిందని చెప్తుంటారు. ఈ టెంపుల్కి ఎదురుగుండా పురాతన కోనేరు కూడా ఉంటుంది. అది చాలా బాగుంటుంది. మేము వెళ్ళే టైంకి అక్కడ ఏ ఉత్సవాలు జరుగుతున్నాయి అనుకుంటండి. అందుకని ఆ డెకరేషను ఆ జెండాలతో చాలా హడావుడిగా ఉంది. ఆ పువ్వుల డెకరేషన్ కూడా చేస్తున్నారు. చాలా జనం కూడా ఎక్కువగా ఉన్నారు. క్లౌడ్ కూడా. మేము అక్కడ చాలాసేపు అక్కడే కూర్చున్నాము. అవన్నీ చూసుకుంటా మొత్తం కూర్చున్నాం. చాలా బాగుంది. ఆ డెకరేషన్ చూస్తా అవన్నీ చాలా బాగా పెడుతున్నారు. మేము ఇక్కడ కాంచి కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి బయలుదేరుతాం. ఇప్పుడు దారిలో అంతా ఈ కాఫీ తోటలు అన్నీ చూసుకుంటా కుక్కేకి బయలుదేరదాం అనుకుంటున్నాం మేము. ఈ దారి పొడుగుని కూడా వ్యూ చాలా ఎక్సలెంట్గా ఉంది. కుక్కే వెళ్ళి రోడ్డు అంతా కూడా తోటలతోటి మంచి అట్మాస్ఫియర్గా ఉంది. మేము కుక్కే చేరుకున్నాం. ఇప్పుడు దర్శనానికి బయలుదేరామండి. కానీ ఇక్కడ షర్ట్ లేకుండా దర్శనం చేసుకోవాలి. కానీ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి పైన ఆదిశేషుడు, మధ్యలో మయూర, కింద వాసుకిలో మనకి దర్శన భాగ్యం కలిగిస్తారు. ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి పక్కనే ఒక 1/2 కిలోమీటర్లోనే ఆది సుబ్రహ్మణ్యం అనే గుడి ఉంటుంది. లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము నైట్ ఇక్కడే స్టే చేసామండి. రూమ్ తీసుకుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడే ఉన్నాం. పక్కనే రూమ్స్కి అయితే మనకి ఇక్కడ ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. లోపల ఫోటో మన రూపం ఎలా ఉంటుందండి సుబ్రహ్మణ్య స్వామిది. ఎర్లీ మార్నింగ్ చెక్అవుట్ చేసి మేము అక్కడ కాంచి బేలూరు చేరుకున్నాం. ఇక్కడ చెన్నకేశవ స్వామి పక్కనే ఉన్న హోలిబేడు చూసుకుని అక్కడ మనకి స్ట్రక్చర్ మొత్తం మంత్రముగ్ధులు చేస్తుంది. నిర్మాణ శైలి మొత్తం చాలా ఎక్సలెంట్ అనమాట. ఇక్కడ అసలు చూడడానికి ఆ స్ట్రక్చర్ మొత్తం మన 2 కళ్ళు సరిపోవు. ఈ విధంగా శిల్పాలు చెక్కినందుకు వాళ్ళ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. ఇది అయిపోయిన తర్వాత మేము ఇక్కడి నుంచి డైరెక్ట్ హుబ్లీ బయలుదేరిపోయాము. దీనికి బడ్జెట్ ఎంత అయిందంటే మనిషికి 7,000 అయిందండి. మేము బుక్ చేసుకున్న టెంపో ట్రావెల్కి కిలోమీటర్కి 18 రూపాయలు, డైలీ 1000 రూపాయలు బేటా ఇచ్చాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.